మాస్ షూట్అవుట్ ఆస్టిన్ లా వినడానికి విచిత్రంగా ఉంది. అసలు ఏమైందంటే ఆస్టిన్ డౌన్ టౌన్ లో 6th స్ట్రీట్ అని ఒక గల్లీ ఉంటుంది. ఈ 6th స్ట్రీట్ ఎట్లా అంటే ఒకవేళ ఆల్రెడీ గోవాకి పోయిన వాళ్ళకి టీటోస్ లేని తెలిసే ఉంటది కదా, సో సంథింగ్ లైక్ దట్ అనుకో. ఆ వైబ్ ఉంటది. అంటే ఆ గల్లీ మొత్తం నైట్ లైఫ్ వైబింగ్ ఏరియా, పబ్లు బార్లు చిన్న చిన్న ఆర్కేడ్స్, ఫుడ్ ఐస్ క్రీమ్ ఇట్లా మొత్తం ఫన్ పార్టీ వైబ్ ఉండే ఏరియా. ఆర్ బెటర్ మన డొమైన్ ది పబ్ స్ట్రీట్ ఉంటది కదా, సంథింగ్ ఆ వైబ్ ఉండే ఏరియా. మొన్న మార్చ్ 1 రోజు ఆ 6th స్ట్రీట్ గల్లీలా బ్యూఫర్డ్స్ బ్యాక్ యార్డ్ బియర్ గార్డెన్ అని ఒక బార్ ఉంది. ఆ బార్ పక్కన ఒక 53 ఇయర్స్ ఉన్నాడు పెద్ద రైఫిల్ వేసుకొని కార్ల నుంచి షూట్ చేసి స్టార్ట్ చేసిండు. అండ్ కార్ దిగి రైఫిల్ పట్టుకొని అట్లనే షూట్ చేసిండు. వీటిలో మాస్ రాండమ్ షూటింగ్లు చేస్తుంటే ఆ షూటింగ్ వల్ల 3 చనిపోయారు. అండ్ దగ్గర ఒక 20 మందికి దెబ్బలు తాకినాయి. తర్వాత కొంచెం సేపు అయినాక పోలీసు వాళ్ళు వచ్చి ఆ షూట్ చేసిన అటాకర్ గానీ షూట్ చేసి చంపేశారు. ఇదేదైనా టెర్రరిజం రిలేటెడ్ అటాక్ ఏంది అని చెప్పేసి FBI వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు ఇంకా అథారిటీస్ ఏమంటున్నారంటే ఈ షూట్ చేసినోడు ఇప్పటిదాకా మన రేడార్లు ఎక్కడ లేకుండే, అసలు ఎందుకు చేసిండు, ఏంది, ఏమైనా రీజన్ ఉందా లేకపోతే రాండమ్ మాస్ షూట్ అవుట్ అని ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఇక్కడ US లో చాలా సిటీస్ ఉన్నాయి. కొన్ని సిటీస్ మస్తు షేడీ ఉంటాయి, కొన్ని సిటీస్ బాగానే సేఫ్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్ లలో బాగా హై వీడు కొట్టి మొత్తం తీటగాళ్ళు ఉంటారు, కొన్ని ప్లేసెస్ లలో జర నార్మల్ మనుషులు కూడా ఉంటారు, మొత్తం రకరకాల జనాలు ఉంటారు. బట్ నార్మలీ ఆస్టిన్ ఇస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. నార్మల్ గా పాలిటిక్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే US పాలిటిక్స్ లో 2 పార్టీలు ఉంటాయి కదా, రిపబ్లికన్ పార్టీ అండ్ డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ ఏమో గన్స్ కి సపోర్ట్ చేస్తారు, డెమోక్రటిక్ పార్టీ ఏమో గన్స్ వద్దు అని అంటుంటారు. దీని గురించి కపుల్ ఆఫ్ డెకేడ్స్ నుంచి చాలా పెద్ద పంచాయతీ నడుస్తుంది. సెకండ్ అమెండ్మెంట్ అని ఒక లా ఉంటది, ఆ రూల్ కోసం పంచాయతీ ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆస్టిన్ లో మోస్ట్లీ డెమోక్రాట్స్ ఉంటారు. ఆల్సో ఆస్టిన్ లో చాలా మంది డైవర్స్ పీపుల్ ఉంటారు. అంటే ఇక్కడ మన ఆస్టిన్ లో టెక్ ఎక్కువ కాబట్టి గూగుల్, అమెజాన్, యాపిల్, టెస్లా, డెల్, ఒరాకిల్, పేపాల్ ఇట్లా మస్తు కంపెనీలు ఉన్నాయి కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఇంకా ప్రొఫెషనల్స్ ఉంటారు. అండ్ ఇక్కడ జనాలు కూడా మెక్సికోకి దగ్గర కాబట్టి చాలా మంది మెక్సికన్స్, నెక్స్ట్ ఇంటర్నేషనల్స్ చాలా మంది ఉంటారు, ఏషియా నుంచి, ఇండియా నుంచి అండ్ యూరోప్ నుంచి కూడా. సో ఆస్టిన్ లో వైలెంట్ క్రైమ్ రేట్ కంపారిటివ్లీ చాలా తక్కువ. నార్మల్ గా ఆస్టిన్ లో జరిగే క్రైమ్ లేంద్రా ఎక్కువ అంటే కార్ దొంగతనాలు, బైక్ దొంగతనాలు ఉండొచ్చు. ఇట్లాంటిది ఇప్పుడు ఆస్టిన్ ఇట్లా మాస్ షూట్ అవుట్ అయింది అంటే కొంచెం విచిత్రంగా ఉంది. బట్ వీ హ్యావ్ టు స్టే వెరీ వెరీ సేఫ్. జాగ్రత్తగా ఉండి జాగ్రత్త సిట్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ట్రై అండ్ బీ వెరీ కాషియస్ ఆఫ్ అవర్ సరౌండింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ నడుపుతున్నాం అనుకో, కార్ మనం మంచిగా నడిపినా కానీ వేరే తోడు ఎక్కడి నుంచి వచ్చి గుర్తాడో మనకు తెలియదు కదా. సేమ్ అట్లనే మనం మన వైబ్ లో నార్మల్ గా బయట ఉన్నా గానీ ఎక్కడి నుంచి ఎవడో చేంజ్ చేస్తాడో మనకు తెలియదు. సో కొంచెం కాషియస్ గా ఉండడం బెటరే కదా. నార్మల్ గా ఇక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏం జరగలేవు. నేను ఇక్కడ ఆస్టిన్ కి మూవ్ అయ్యి ఆల్మోస్ట్ 2 years అవుతుంది కానీ ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదు. బట్ వీ నెవర్ నో. పెద్ద టెన్షన్ పడాల్సింది ఏం లేదు. జనరల్ గా మాట్లాడితే ఇట్స్ ప్రెటీ సేఫ్ ఇన్ హియర్. బట్ కొంచెం కాషియస్ గా ఉంటే మంచిది. నేను ఆస్టిన్ కి వచ్చి 2 years అవుతుంది. 6th స్ట్రీట్ కి ఒకసారి 2 సార్లు పోయినట్టున్నా. జస్ట్ పోయి ఐస్ క్రీమ్ తినేసి వచ్చినుండే. ఇట్స్ నార్మల్ వైబీ ఏరియా. బట్ ఇప్పుడు ఇట్లా అయింది. మనం జర జాగ్రత్తగా ఉండి కాషియస్ ఉండి సెట్ చేస్తే ఇచ్చి పడేయచ్చు అండ్ హ్యాపీగా ఉండొచ్చు. బీ కాషియస్ అండ్ స్టే సేఫ్. Namaste Moa. Good morning. Today is Monday and it's about 10 AM right now. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయిపోయినా అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్ మీల్ సెట్ చేసిన. మంచిగా తినుకుంటే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ వర్క్. Three hours later. About lunch time. 1:30 అవుతుంది and I'm very hungry. So I just made cheese omelette. Let's have this. All right, let's try this. Cheers. వెల్ టేస్ట్ లైక్ చీజ్ ఆమ్లెట్, కొంచెం క్యాప్సికమ్ కూడా వేసి ఉండే, సో రెగ్యులర్ ఆమ్లెట్ తింటున్నట్టే ఉంది. ఆఫ్ కోర్స్, బట్ దిస్ ఇస్ గుడ్. One shift later. ఇట్స్ అబౌట్ 6:30 రైట్ నౌ. టుడే వాజ్ అ వెరీ బిజీ డే. అప్పటి నుంచి పని నడుస్తూనే ఉంది అండ్ మార్నింగ్ ఆమ్లెట్ చేసుకుని తిని అప్పటి నుంచి ఇంకేం తినలేదు. ఐమ్ వెరీ ఎగ్జాస్టెడ్ అండ్ వెరీ హంగ్రీ రైట్ నౌ. అందుకే ఇప్పుడు అరౌండ్ 5:30 ఏమో లేచి మంచిగా బెండకాయ కర్రీ సెట్ చేసిన. బికాస్ దాట్స్ ది ఓన్లీ థింగ్ దట్ వీ హ్యావ్ హియర్ అట్ హోమ్ రైట్ నౌ. ఏదో ఒకటి తొందరగా తిని ఇచ్చి పెడదాం. లెట్స్ గో. Later. Five minutes later.
సహనా సహనా నా సఖి సహనా కలలో నిన్నే చూసానా సహనా సహనా అతిశయ సుగుణ మనసే నీకే రాసానా. అసలు ఏం చేస్తున్నారా అంటే ఇగో రూమ్ కి వచ్చి డెస్క్ కింద ట్రెడ్మిల్ వేసుకొని వాక్ చేస్తున్నా. ఒక 45 minutes నుంచి అప్పటి నుంచి ఇలా నడుస్తూనే ఉన్నా. మోర్ ఆన్ దట్ ఇన్ సమ్ టైమ్. బట్ టుడే వాస్ మండే అండ్ జిమ్ లో ఈ రోజు యూజువల్ గా పుష్ డే కాకుండా ఐ వాంటెడ్ ఇట్ టు బి ఎ ఫుల్ డే. సెషన్ వాస్ నైస్ అంటున్నా, నాట్ గ్రేట్. బాడీలో ఇంకా పుష్ చేయడానికి ఎనర్జీ ఓపిక లేకుండే. సో ఇట్ వాస్ ఎ డీసెంట్ సెషన్, 8 out of 10. బట్ ఈ రోజు కొంచెం మైండ్ లో లైట్ గా తీట్ ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు కంప్లీట్ 10,000 steps టుడే. అందుకే జిమ్ నుంచి ఇంటికి వచ్చి ఒక 45 minutes నుంచి అప్పటి నుంచి ఇట్లా నడుస్తూనే ఉన్నా. అఫ్ కోర్స్ నడుచుకుంటే ఇక్కడ డెస్క్ దగ్గర కొంచెం పని కూడా చేసుకుంటుండే. వీఆర్ ఆల్రెడీ ఎట్ అబౌట్ 8,000 steps ఫర్ ద డే. ఇట్స్ గోయింగ్ గుడ్ సో ఫార్. Done with 10,000 steps. మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అంతే మరి, బాయ్.